ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గంలో ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బలివే రామలింగ స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ 4 సార్లు రెవెన్యూ, దేవాదాయ, పోలీస్ శాఖల అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టి వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య మాట్లాడుతూ ఈ ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, ఆలయ ప్రాంగణంలో బయట కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులందరూ స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టామని, తమ్మిలేరు వాగులో 3 మీటర్లు ఎత్తు మాత్రమే నీరు వదిలేలా చర్యలు చేపట్టామని, జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేశామని, భక్తులు పోలీసు వారికి అధికారులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ రామలింగేశ్వర స్వామి తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకమని, ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుందని దేవాదాయ శాఖ అధికారి తెలిపారు. ఒకటి పట్టిసీమాల, ఇంకా ఒకటి బలివే. ఇది చాలా ఫేమస్ గా ఆల్మోస్ట్ 3 lakhs పాపులేషన్ వస్తారు దర్శనం కని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందువల్ల మన హానరబుల్ హౌసింగ్ మినిస్టర్ సార్ లీడర్షిప్ లో మీటింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు చేసుకుని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా ఓరియంట్ చేసుకున్నాము. గతంలో కూడా చాలా బాగా జరిగినాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఘాట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు మనకు మేజర్ గా వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ని చూసుకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కావాలి, లైటింగ్ ఫెసిలిటీ కావాలి, రోడ్ ఫెసిలిటీ కావాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అది కాకుండా మనకి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని, మోస్ట్లీ సెక్యూరిటీ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి, స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా ఎట్లా క్యూ మానిటర్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిఎంఎస్ కేస్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము. సో దట్ క్రౌడ్ మూవ్మెంట్ క్యూ లైన్ మేనేజ్ చేసుకుని ఉండాలని, అలాగే పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ అన్నదానం పాయింట్స్ పెట్టాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా సార్ చెప్పినట్టే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. మనం లాస్ట్ టైం కూడా ఘాట్ పరిధిలో అంతా అన్ని పర్ఫెక్ట్ గా చేసాము. చిన్నపిల్లలు ఫన్ కోసం చెప్పి వేరే చెరువుకు వెళ్ళడం అట్లాంటి కూడా చేశారు. తంబలేరు వాటర్ వచ్చింది కాబట్టి. సో అట్లా లేకుండా మేము కూడా అన్ని పాయింట్స్ లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అది కూడా స్టడీ చేసుకుని దానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్, మీ అందరూ చాలా సాటిస్ఫైడ్ గా దర్శనం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ తరఫులో అన్ని రకాలు ఏవే కావాలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. అది ఉపయోగం చేసుకుంటున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, బలివే గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. నేను ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఈ నెల మనకి 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి వరకు 4 సార్లు రివ్యూ మీటింగ్లు జరిగినాయి. మన జాయింట్ కలెక్టర్ గారు అయితే కానీ, మన ఎస్పీ గారు అయితే కానీ, సబ్ కలెక్టర్ గారు అయితే కానీ ఇప్పటికీ 4 రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేశారు. 4 రివ్యూ మీటింగ్లో వాళ్ళు ఒక్కో మీటింగ్కి అప్డేట్ ఏం చేయాలి, ఇక్కడ ఎంత భక్తులకి ఎలాంటి బెటర్మెంట్ ఇవ్వాలో దాని మీద ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేము ఈ రోజుకి వాళ్ళు చెప్పిన విధంగానే నిర్మాణ పనులను చేస్తున్నాము. ఈసారి మనకి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామండి. దానికి గాను సత్యసాయి సేవాదళ్ళు మనకి ఏలూరు నుంచి ఒక 40 మంది వస్తున్నారు, IIIT నుంచి ఒక 100 మంది వస్తున్నారు. ఇది కాక పోలీసులు 250 నుంచి 400 మంది వరకు పోలీసు వాళ్ళు ఉంటున్నారు. శానిటేషన్ సిబ్బంది పంచాయతీ నుంచి ఒక 100 మంది, మనకి టెంపుల్ ఫెన్సెస్ వరకు ఒక 20 మంది, అలాగే ప్రైవేట్ స్విమ్మర్స్ని కూడా మనం లోకల్ స్విమ్మర్స్ని ఒక 20 మందిని ఏర్పాటు చేసాం. గతంలో మీకు తెలుసు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన 2 అలాంటివి జరగకుండా నిన్న జాయింట్ కలెక్టర్ గారు పంచాయతీ వాళ్ళకి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి, ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇవాళ రావాలి, మరి వాళ్ళు వస్తారో లేదో చూడాలి. ఈరోజు మీటింగ్ ఉంది కలెక్టర్ గారితో, సమీక్షా సమావేశం, ఆఖరి సమావేశం. మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోట్లు పెట్టమన్నారు, వాళ్ళని కూడా స్విమ్మర్స్ని పెట్టమన్నారు. మనం దేవస్థానం నుంచి పెట్టే లోకల్ స్విమ్మర్స్ని వాళ్ళకి అటాచ్ చేస్తాం, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అది కాకుండా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చిన్నపిల్లలకి పాలు ఉదయం, వృద్ధులకి మజ్జిగ, వాటర్ సప్లై ప్రతి పాయింట్లో మనం ప్రతి క్యూ లైన్స్లో మనం ఏర్పాటు చేసాం. ఎలాంటి ఇబ్బందులు పడక్కర్లేదు. అలాగే హెల్ప్ డెస్క్ ఏదన్నా ఇప్పుడు మనం బంగారం, వెండి ధరలు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కనుక అలాంటి
చైన్ స్నాకింగ్స్ జరిగే అవకాశం ఉంది కనుక మనం మొత్తం సిటీ మొత్తం ఒక 50 సీసీ కెమెరాలు 2 డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా నిఘా నేత్రంలో ఇదంతా జరుగుతుంది.